అవమానమా? నేడు కలియుగంలో ముఖ్యంగా ప్రస్తుత కాలంలో స్త్రీల వస్త్రధారణ విషయంలో వివాదం చెలరేగుతున్న సందర్భంలో ఆనాటి కాలము నాటి నా కవిత విధు విష్ణు జిష్ణు ప్రముఖ బృందారక పరివృత సురగరుడ యక్ష కిన్నర కింపురుషాద నిఖిల మునీంద్ర సంసేవితుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల కోరిక మీద కౌరవ సభకు రాయబారిగా ఎగినాడు. ఆ రాయబారం సభలో ఇలా పలికినాడు: సకలాస్త్ర శస్త్ర సంధాన సంవిధాన దురంధరుడు, ఆత్మస్థైర్య ధైర్య శౌర్య అతంత్ర దీక్షా దక్షులు, వేదాధ్యయన పండితులు, ఆధ్యాత్మిక నిష్ఠా గరిష్టాదిత్య కర్మాధీనులు, నలు దిశల నుండి విచ్చేసిన ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. సభనుద్దేశించి, ఓయి సుయోధన సార్వభౌమ, కురు సార్వభౌమ, సత్యవంతులకు న్యాయ దీక్షకు ధర్మరక్షకు పేరుందర కురు వంశమునందు జన్మించి చిన్నతనం నుండి నీవు పాండవులకు చేయని అన్యాయము ఉన్నదా? చిన్ననాడే విషం పెట్టిన అన్నం తినిపించితివి, నదిలో త్రోయించితివి, పాముల చేత కల్పించితివి, లక్క ఇంట పెట్టి కాల్పించితివి, మాయాజూతము కల్పించితివి, పాండవ స్త్రీని అపహరించితివి, ఏకవస్త్రయకు యాజ్ఞసేనుని నిన్ను సభలోనికి రప్పించి వలవలిప్పించి అతి దారుణంగా పరాభవించితివి. ఇది మహాఘోరం. మన దేశ చరిత్రలో స్త్రీలకు ఇంతటి అవమానము నిన్నడము జరిగిందలేదు. సుయోధన సార్వభౌమ, ఆ కీర్తి నీకే దక్కిందయ్యా మహానుభావ. ఇంతలెంతలు చేసినను ఆ పంచ పాండవులు శాంతినే కోరుచున్నారు. అవును, శాంతినే కోరుచున్నారు. వారే కాదు, వివేకం కలవారెవరైనను శాంతినే కోరేదను. కానీ ఆ పాండవుల యొక్క బల పరాక్రమమును చండ మండిత భండన పండిత పరంగా భూమధ్యముల కనులారా కాంతువుగా సుయోధన సార్వభౌమ. ధన్యవాదములు.